హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి మిసా యూట్యూబ్ ఛానల్. ఈరోజు జ్యోతి కిచెన్లో చపాతీ అలాగే దాంట్లోకి కాంబినేషన్గా పన్నీర్ బుర్జీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా చపాతీ పిండిని కలుపుకుందామండి. బౌల్లోకి ఇద్దరికి సరిపడినంత గోధుమ పిండిని వేసుకోవాలండి. చిటికెడు సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. చూడండి, పన్నీర్ అండి. ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో మనకి ఇది దొరుకుతుంది. పాలతో తయారు చేసినదండి. ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఈ పన్నీరుని ఈ విధంగా ఉన్నటువంటి పన్నీరుని నేను ఈ విధంగా సన్నగా తురుముకున్నానండి. గోధుమ పిండి నానేలోపు మనము పన్నీర్ బుర్జీని తయారు చేసుకుందాం. పన్నీర్తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. కూరలు తయారు చేసుకోవచ్చు, ఫ్రైలు తయారు చేసుకోవచ్చు, తర్వాత స్నాక్స్ తయారు చేయొచ్చండి దీనితో. ఇక్కడ నేనైతే తురుముకున్న పన్నీర్తో ఫ్రై చేస్తున్నానండి. ఈ పన్నీర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి, తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, తర్వాత చిన్న కప్పుకి టొమాటోస్, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, నూనె, ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, కొంచెం కొత్తిమీర అండి. ఇవి నేను ఇక్కడ చూపించట్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క కూరల్లోకి ఉప్పు, కారం, పసుపు లేనిది మనం వంటలు చేయలేము కదండి. కాబట్టి నేను అవి కామన్ అని చూపించట్లేదు. ఇప్పుడు పన్నీర్ ఫ్రైని తయారు చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయిన తర్వాత అందులో ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా స్పెషల్గా మెన్షన్ చేయనవసరం లేదండి, ఎందుకంటే ప్రతి ఒక్క కూరలో కొన్నిట్లో తప్ప కొన్ని కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం వేసుకుంటాం. దీనిని కూడా బాగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలండి. చాలా సింపుల్గా తొందరగా అవుతుందండి వంటకం. మార్నింగ్ కానీ నైట్ కానీ మంచిగా చపాతీతో కానీ జొన్న రొట్టెతో కానీ తినవచ్చు. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకునేటువంటి టొమాటోస్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, అలాగే చిన్న స్పూన్కి కారం అండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందులో కారం ఎక్కువ అవ్వకుండా 1 స్పూన్ కారం అండి. అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి పన్నీర్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఎక్కువ సమయం తీసుకోదండి పన్నీర్ బుర్జీ. దీనినే పన్నీర్ బుర్జీ అంటారు, పన్నీర్ ఫ్రై అంటారు. మనం ఏ విధంగానైనా పిలుచుకోవచ్చు అండి పేర్లతో. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. పల్లెటూర్లలో ఉన్న వారికైతే పన్నీర్ బుర్జీ అంటే దాన్ని ఏ విధంగా చేయాలో, దానికి ఏమేమి కావాలో అని వాళ్ళు ఆలోచిస్తారండి. అదే పన్నీర్ ఫ్రై అంటే మన ఇంట్లో చేసుకునే గోరుచిక్కుడు ఫ్రై ఆ విధంగా ఫీల్ అయిపోయి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు
ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దామండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. పన్నీర్ ఫ్రై రెడీ అయ్యింది. మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని చపాతీ చేసుకుందామండి. ఇప్పుడు మనకు పన్నీర్ ఫ్రై రెడీ అయ్యేలోపు చపాతీ పిండి కూడా చూడండి చాలా సాఫ్ట్గా ఏ విధంగా నానిందో, మంచిగా నానిందండి. ఇప్పుడు దీంతో చపాతీ చేసుకుందాం. నేను కలుపుకున్న చపాతీ ముద్దకి 5 చపాతీలు అవుతున్నాయి. ఇందులో ఒకటి తీసుకున్నాను. ఒకటి తీసుకొని కింద కొంచెం పిండి వేసుకొని పొడి పిండి రాల్పుకొని ఈ విధంగా చపాతీ ముద్దను పెట్టి 2 వైపులా ఈ విధంగా అనుకోవాలి. ఇప్పుడు దీనిని రౌండ్గా షేప్ చేసుకోవాలి. రౌండే రానవసరం లేదండి, పల్చగా చేసుకుంటే చాలు, మందం లేకుండా. ఎందుకంటే ఎక్కువ మందం ఉంటే కడుపును వస్తుంది కదా, కాబట్టి చపాతీని పల్చగా చేసుకుంటే సరిపోతుంది. షేప్ ఎట్లయినా రావచ్చండి. రౌండ్ అనేది ఒక రకమైన షేప్ అయితే రౌండ్ లేకుండా వేరే రకంగా వచ్చేది కూడా అదొక షేపేనండి. కాబట్టి షేప్ రౌండ్గా రాని వాళ్ళు అస్సలు భయపడొద్దండి. చపాతీని రౌండ్గా చేసుకోవాలి. ఇక్కడ పెన్నం వేడయింది కదండి, ఈ వేడైన పెన్నం మీద చపాతీని వేసుకోవాలి. ఈ చపాతీకి నేనేం ఆయిల్ వేసుకోవట్లేదండి, ఎందుకంటే పిండి కలుపుకునేటప్పుడు నేను ఆల్రెడీ ఆయిల్ వేసినాను కాబట్టి ఇప్పుడు ఆయిల్తో కాల్చట్లేదు. డిఫరెంట్గా అంటూ నేనేం చేయట్లేదండి, మా ఇంట్లో మేము తినే ఐటమ్స్నే మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్కి నేను ఇంట్లో ఏవైతే ప్రిపేర్ చేస్తున్నానో అవే మీకు చూపిస్తున్నానండి. స్పెషల్గా అయితే ఏం చేయట్లేదు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ పన్నీర్ ఫ్రైని ఈ మిశ్రమంలో చపాతీ ముద్దలో పెట్టుకొని మనము జర్నీస్కైనా కూడా తీసుకెళ్ళొచ్చు. అది చల్లగా అవ్వడానికి నేను ఈ విధంగా ప్లేట్లో వేసుకున్నానండి. దీంట్లో ఏం లేదండి, ఇదిగోండి ఓన్లీ చపాతీ పిండిని, ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని కొంచెం ఎక్కువ తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని ముందులాగే పొడి పిండిని కొంచెం చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత ఈ చపాతీ పిండిని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా రుద్దుకోవాలి. ఈ చపాతీ పిండి మిశ్రమం ఈ చపాతీ ముద్దలోకి మనము ఈ కర్రీని ఈ పన్నీర్ మిశ్రమాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. అన్ని మూలలు పట్టుకోవాలి. మనం బొబ్బట్లు చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే లోపల మిశ్రమాన్ని పెట్టి ఈ విధంగా ఒత్తుకుంటామో ఇదే విధంగా దీనిని కూడా ఒత్తుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని చిన్నగా అండి, మరీ గట్టిగా కాకుండా చిన్నగా ప్రెస్ చేయాలి. పరోటాలని మోస్ట్లీ చపాతీ పిండితో కన్నా మైదాతో ఎక్కువ చేస్తారు. మైదా తినడం వలన కొందరికి ఆరోగ్యం బాగుంటుంది, కొందరికి బాగుండదండి. ఈ విధంగా చపాతీ పిండితో మనము హెల్తీగా పరోటాలు చేసుకొని ఈజీగా క్యారీ చేయొచ్చండి. పెన్నం వేడయిన తర్వాత ఆల్రెడీ ఇందాక ఒక చపాతీ చేసుకున్నాం కదండి, అదే పెన్నం మీద పరోటాను వేసుకుని చూసారు కదండి, ఇది పరోటా. ఈ పరోటాని ఇప్పుడు పెన్నం మీద వేసుకోవాలి. చపాతీకి ఆయిల్ వేసుకోలేదండి, కానీ ఇక్కడ పరోటాకి సైడ్లకి కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీనిని రెండో వైపుకు మార్చుకుందాం. మీడియం ఫ్లేమ్లో పరోటాను కాల్చుకోవాలి. ఆ పరోటా కొంచెం ఫ్రై అయ్యేలోపు నేను ఇంకొక చపాతీని చేసుకుంటానండి. ఇక్కడ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అండి ఇంట్లో. మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇప్పుడు మరొకసారి రెండో వైపుకి తిప్పుకుందాం. చూసారు కదండి, తక్కువ నూనెతో ఈ విధంగా మనకి పరోటా రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం.
అంతే అండి, ఈ పన్నీర్ ఫ్రైతో మనకి ఇక్కడ పరోటా కూడా రెడీ చేసుకోవచ్చు. మనము మిగిలిన చపాతీ పిండితో చపాతీలనైనా చేసుకోవచ్చండి. లేదు పరోటాలాగా చేసుకొని ఇంకా డైరెక్ట్ తినేయచ్చు అని అనుకునే వాళ్ళు ఇదే చపాతీ పిండితో ఆ విధంగా పరోటాలను కూడా తయారు చేసుకోవచ్చండి. ఒకే వీడియోలో 2 రకాలుగా ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి. ప్రత్యేకంగా మళ్ళీ కర్రీ చేసుకొని పరోటా చేసుకొని అవసరం లేదండి. మనం చేసుకున్న పన్నీర్ ఫ్రైతోనే ఈ విధంగా డిఫరెంట్గా ఏ విధంగా ఇష్టమైన వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు. చపాతీని పన్నీర్ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదండి. ఒక దాంట్లో చపాతీ పన్నీర్ ఫ్రై, ఇంకొక ప్లేట్లో పన్నీర్ పరోటా అండి. మనము సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనము ట్రైన్లో ప్రయాణించేటప్పుడు కానీ అదేవిధంగా చాలా దూరం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ విధంగా మనము చపాతీ పన్నీర్ ఫ్రైని చేసుకోవచ్చు. ఏ విధంగానైనా మనకి ఈజీగా చాలా తక్కువ టైంలో ఈ రెసిపీస్ మనం చేసుకోవచ్చు అండి. త్వరగా అయిపోతుంది, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఓకే ఫ్రెండ్స్, మీకు గనుక ఈ పన్నీర్ ఫ్రై, చపాతీ అదేవిధంగా పన్నీర్ పరోటా కనుక నచ్చినట్లయితే ఈరోజే జ్యోతి మీసా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు.